సర్వేలన్నీ ఈ పార్టీ గెలుస్తోందంటే లేదు ఈ పార్టీకే ఎడ్జ్ ఉంది, లేదంటే అక్కడ టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది అంటూ రోజుకొక సర్వేతో బయటకు రిలీజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ డేటాని. అలాంటి ఒక సర్వే రిపోర్ట్ ఈ రోజు మరొక సంచలనం సృష్టిస్తోంది. ఏపీలో మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ టుడే అంటూ ఆత్మసాక్షి సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మూడ్ పల్స్ ఏ విధంగా ఉంది, ఏ పార్టీని ఎన్నుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎవరికి ఎన్ని ఓట్లు, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారో తమ సర్వే ద్వారా ఈ విషయాలు తెలిసాయంటూ ఓవరాల్ గా రాష్ట్రంలో ఓట్ షేర్ పురుషులు మహిళలు అన్ని వర్గాలకి సంబంధించి పార్టీల వైజ్ గా ఓట్ షేర్ వైఎస్ఆర్సీపీకి 48.5% ఇస్తే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ అంటే 3 పార్టీల ఉమ్మడి కూటమికి 46.5% కూడా వీళ్ళు పేర్కొనడం జరిగింది. అదర్స్ అంటే అందులో కాంగ్రెస్ అలాగే వామపక్షాలు ఉండొచ్చు, ఇతర ఇండిపెండెంట్ పార్టీస్ కూడా ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా 3% ఓట్ షేర్ నమోదైందని వెల్లడించింది. అన్డిసైడెడ్ ఓటర్, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అని చెప్పి మరొక 2% కూడా కేటాయించడం జరిగింది. అయితే 48.5% వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. తిరిగి చాలా టఫ్ ఫైట్ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఇక్కడ గ్రాఫ్ ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక వివిధ వర్గాలకి సంబంధించి లేదంటే నియోజకవర్గాల్లో శాంపుల్స్ కలెక్షన్ చేసినప్పుడు అంటే నియోజకవర్గాలకి వెళ్లి ఎమ్మెల్యేల యొక్క గ్రాఫ్ లేదంటే ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్న పార్టీలపై అభిప్రాయం తెలుసుకున్న క్రమంలో వాళ్ళు ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి ఎంత మేర ఓట్ల శాతం ఇచ్చారు, ఎన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు ఈ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అందులో నేను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కూడా ఒకసారి మీకు చదివినిపిస్తాను. అయితే శ్రీకాకుళం జిల్లాకి 10 నియోజకవర్గాలు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమ్దాల వలస, ఇచ్చర్ల, రాజాం, పాలకొండ, నరసనపేట ఇలా 10 నియోజకవర్గాలు 10 అసెంబ్లీ స్థానాలకి కలిపి శ్రీకాకుళం 10 స్థానాలని వాళ్ళు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇచ్చాపురంలో కీన్ కంటెస్టెంట్ ఉంది, అంటే పూర్తిగా నువ్వా నేనా అనే స్థాయిలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఉమ్మడి కూటమి కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక పలాస ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, టెక్కలి ఎడ్జ్ మహాకూటమికి ఉందని, అలయన్స్ కే ఎడ్జ్ ఉందని చెప్పడం జరిగింది. పాతపట్నంలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలిపింది. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలిపింది. ఆమ్దాల వలస విషయానికి వస్తే ఎడ్జ్ ఫర్ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కున్నట్లు చెప్పింది. ఎచ్చర్ల కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా కూడా అక్కడ తెలపడం జరిగింది. రాజాం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలిపింది. పాలకొండ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, నరసన్నపేట కీన్ కంటెస్టెంట్ ఉన్నట్లుగా కూడా శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీకి సంబంధించి దాదాపు 5 స్థానాలని గెలుచుకోబోతోంది వైసీపీ. మిగిలిన అన్ని స్థానాల్లో కూడా చాలా నువ్వా నేనా అనే పోటీ అక్కడ ఉన్నప్పటికీ కొన్ని స్థానాల్లో ఈ అలయన్స్ కి ఎడ్జ్ ఉన్నట్లుగా కూడా తెలిపింది ఉమ్మడి శ్రీకాకుళానికి సంబంధించి ఇది. ఇక విజయనగరం విషయానికి వద్దాం. బొబ్బలి ఎడ్జ్ ఫర్ అలయన్స్, అలాగే శృంగవరపుకోట ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, విజయనగరం ఎడ్జ్ ఫర్ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్, గజపతి నగరం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం కీన్ కంటెస్టెంట్ అక్కడ కొనసాగుతోంది. సాలూరు ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, కురుపాం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, చీపురుపల్లి ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఇలా విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకి అంటే 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 స్థానాలు వైసీపీ గెలుచుకోబోతుందని, మిగిలిన అన్ని స్థానాల్లో కూడా కీన్ కంటెస్టెంట్ కొనసాగుతుందని చెప్పి ఆత్మసాక్షి సర్వే సంస్థ పేర్కొనడం జరిగింది. ఉమ్మడి విశాఖపట్నం విషయానికి వస్తే 15 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ ఉమ్మడి జిల్లా సర్వే విషయాలను కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. పాయికారావుపేట ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కీన్ కంటెస్టెంట్ ఉన్నట్లు మనకి కనిపిస్తోంది. అనకాపల్లి ఎడ్జ్ ఫర్ అలయన్స్ ఉన్నట్టు పేర్కొంది. గాజువాకలో కూడా ఎడ్జ్ ఫర్ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ అలయన్స్ కే ఉన్నట్లు తెలపడం జరిగింది. చోడవరం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, అరకు ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, మాడుగుల ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీకి ఉన్నట్లు తెలపడం జరిగింది. ఇక నర్సీపట్నం ఎడ్జ్ ఫర్ అలయన్స్ కు ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. పాడేరులో ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, యలమంచలి కీన్ కంటెస్ట్, భీమిలి కీన్ కంటెస్ట్, అలాగే
పెందుర్తి ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం ఈస్ట్ ఎడ్జ్ ఫర్ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్, విశాఖపట్నం సౌత్ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం నార్త్ కీన్ కంటెస్ట్, విశాఖపట్నం వెస్ట్ ఎడ్జ్ ఫర్ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్. అయితే విశాఖపట్నం ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పోటాపాటిగా అంటే అటు కూటమి కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు చెరి సమానంగా సీట్లు దక్కించుకోబోతున్నట్లు కూడా ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ పేర్కొనడం జరిగింది. యాజ్ ఆన్ టుడే మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, 3 పార్టీలు అటు 2 రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చేసిన ఈ సర్వే సంస్థ ఇప్పుడు ఏపీలో సంచలనం రేకెత్తిస్తోంది. సో విజయనగరంతో పాటు అలాగే వైజాగ్ లో కూడా చాలా ఫోకస్ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు అక్కడ గెలుచుకోవాలనే ఉద్దేశంతో చాలా సీనియర్ నాయకులను కూడా అక్కడ మొబిలైజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సర్వేలో ఇప్పటి వరకు కూడా కూటమికి అలాగే వైఎస్ఆర్సీపీకి చెరి సమానంగా వస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. ఈస్ట్ గోదావరి విషయానికి వద్దాం. ఇక్కడ 19 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఈ ఉమ్మడి జిల్లా ఉంది. ఇక్కడ పత్తిపాడు ఎడ్జ్ ఫర్ అలయన్స్, పిఠాపురం కీన్ కంటెస్ట్, కాకినాడ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ రూరల్, పెద్దాపురం కీన్ కంటెస్ట్, కాకినాడ సిటీ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, ముమ్మడివరం ఎడ్జ్ ఫర్ అలయన్స్, రామచంద్రాపురం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, అమలాపురం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, రాజోలు ఎడ్జ్ ఫర్ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్, కొత్తపేట ఎడ్జ్ ఫర్ టీడీపీ జనసేన అలయన్స్, అలాగే మండపేట కీన్ కంటెస్ట్, రాజనగరం ఎడ్జ్ ఫర్ అలయన్స్, రాజమండ్రి కీన్ కంటెస్ట్, రాజమండ్రి రూరల్ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, జగ్గంపేట ఎడ్జ్ ఫర్ అలయన్స్, రంపచోడవరం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, గన్నవరం ఎడ్జ్ ఫర్ టీడీపీ అలాగే బీజేపీ అలయన్స్, అనపర్తి ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, తుని ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఇలా ఈస్ట్ గోదావరికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ కూడా 15 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ నిడదవోలు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలుపుతున్నారు. ఆ చెంటలో కూడా కీన్ కంటెస్ట్ ఉన్నట్టు తెలుపుతూ ఉన్నారు. పాలకొల్లులో అలయన్స్ కి అవకాశం ఉందంటున్నారు. ఉంగటూరులో వైఎస్ఆర్సీపీకి అవకాశం, ఏలూరు, పోలవరం, చింతలపూడి, దెందలూరు. అయితే దెందలూరు మినహా ఏలూరు, పోలవరం, చింతలపూడిలో ఈ 4 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ తమ విజయం సాధించబోతుందని చెప్పి ఈ సర్వే సంస్థ తెలపడం జరిగింది. ఇక దెందులూరు విషయానికి వస్తే అలయన్స్ కి అవకాశం ఉందంటూ పేర్కొనడం జరిగింది. గోపాలపురంలో కీన్ కంటెస్ట్ కొనసాగుతున్నట్లు తెలిపింది. తాడేపల్లిలో కూడా అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు తెలుపుతోంది. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు మనకి తెలుస్తోంది. నరసాపురం వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. భీమవరం కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. ఉండి కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. ఒకవేళ రఘురామకృష్ణంరాజు టీడీపీ తీర్థం పుచ్చుకొని ఎక్కడి నుంచైనా పోటీ చేయాలి అనే ఆలోచన చేస్తే అది ఖచ్చితంగా తన మనసులో ఉండి నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఒకవైపు నరసాపురం ఎంపీ టికెట్ రాకుండా చాలా అసంతృప్తితో ఉన్న రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో తన ప్రయాణం కొనసాగుతుందని సంకేతం ఇచ్చారు. అయితే ఒకవేళ విజయనగరం ఎంపీ టికెట్ దక్కకపోతే ఉండి నుంచి ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఒకవేళ ఉండి టికెట్ గనక రఘురామకృష్ణంరాజు సొంతం చేసుకుంటే అక్కడ వైసీపీకి మళ్ళీ ఎడ్జ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక తణుకు విషయానికి వస్తే ఎడ్జ్ ఫర్ అలయన్స్ ఉన్నట్లు తెలుపుతూ ఉన్నారు. ఇక కృష్ణా జిల్లాకు వస్తే నూజువీడు, తిరువూరు, గన్నవరం, కైకలూరు, పెనమలూరు, పెడన, పామరు ఇలాంటి అనేక నియోజకవర్గాలు అంటే కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఉమ్మడి జిల్లా విషయంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఒకసారి రిజల్ట్ చూస్తే నూజువీడులో ఎడ్జ్ ఫర్ వైసీపీ, తిరువూరు ఎడ్జ్ ఫర్ వైసీపీ, గన్నవరం ఎడ్జ్ ఫర్ వైసీపీ, కైకలూరు అలయన్స్ కి ఎడ్జ్ ఉందని చెప్పారు. పెనమలూరులో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తూ ఉన్నారు. పెడన ఎడ్జ్ ఫర్ అలయన్స్ అలాగే పామరులో కూడా వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం రాజధాని అంశం చాలా పెద్ద ఎత్తున ముందు నుంచి కొనసాగుతోంది. అదే వైసీపీకి వ్యతిరేకత అవ్వబోతుంది. అక్కడ ఖచ్చితంగా రైతులే కాదు అక్కడున్న స్థానిక ప్రజలంతా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం లేదు, లేదంటే టీడీపీకే ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేస్తారనే అభిప్రాయం ముందు నుంచి వాళ్ళ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లటంలో టీడీపీ సక్సెస్ అయింది. ఆ అభిప్రాయము ఇప్పుడు కూటమిపై కూడా ఎఫెక్ట్ చూపించి వాళ్ళకి ఎక్కువగా అంటే గెలిచే స్కోప్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. సో విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ అక్కడ సెంట్రల్లో అలయన్స్ కే ఎడ్జ్ ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. జగ్గాయపేట కూడా అలయన్స్ కి ఎడ్జ్ ఉంది. మైలవరంలో చాలా కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. నందిగామ ఎస్సీ నియోజకవర్గం అలయన్స్ ఇక్కడ
ఎడ్జ్ ఉంది. గుడివాడ విషయానికి వస్తే ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ కొడాలి నాని నియోజకవర్గం. వెనిగండ్ల రాము టీడీపీ నుంచి అక్కడ బరిలో నిలిచారు. ఒక ఎన్ఆర్ఐ, అలాగే చాలా ఉన్నత విద్యావంతుడు. ఈసారి ఖచ్చితంగా కొడాలి నానిని గద్దె దింపుతానంటూ సవాల్ చేసి గుడివాడలో ఆయన అడుగుపెట్టినప్పటి నుంచి చాలా తీవ్రంగా కష్టపడుతున్న సర్వేలో మాత్రం కొడాలి నానికే గెలిచే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. విజయవాడ నుంచి ఈస్ట్ విషయానికి వస్తే చాలా కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది. అక్కడ అలయన్స్ అలాగే వైసీపీ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతూ ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అలాగే విజయవాడ వెస్ట్ విషయానికి వద్దాం. అక్కడ ఎడ్జ్ వైసీపీ కొనసాగుతోంది. ఇక మిగిలిన 2 స్థానాల్లో మచిలీపట్నం ఒకటి, అవనిగడ్డ ఒకటి. మచిలీపట్నం మనం చూడొచ్చు, పేర్ని కిట్టు పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే అవనిగడ్డలో వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తోంది. మచిలీపట్నం విషయానికి వస్తే పేర్ని కిట్టు చాలా యంగ్, అలాగే మొదటిసారి ఆయన టికెట్ దక్కించుకున్నారు. అక్కడ అలయన్స్ వర్సెస్ వైసీపీగా చాలా కీన్ ఫైట్ అయితే కొనసాగుతోంది. ఇక గుంటూరు 17 అసెంబ్లీ నియోజకవర్గాలని చూస్తే గురజాలలో ఎడ్జ్ ఫర్ వైసీపీ ఉంది. తాడికొండ అలయన్స్ కనిపిస్తోంది అవకాశం. చిలకలూరిపేట కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. వినుగొండ ఎడ్జ్ ఫర్ అలయన్స్, వేమూరు పొన్నూరు ఎడ్జ్ ఫర్ అలయన్స్ ఉంది. పెదకూరపాడు వైసీపీకి, మాచర్ల వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. సత్తెనపల్లి విషయానికి వస్తే అలయన్స్ కి ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. నర్సరావుపేట, గుంటూరు ఈస్ట్, తెనాలి ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం ఉండబోతోంది. వైసీపీ అభ్యర్థి విజయాన్ని అందుకోబోతున్నట్లు ఆత్మసాక్షి సర్వే సంస్థ తెలిపింది. ఇక మంగళగిరి విషయానికి వద్దాం. ఇక్కడ చాలా చాలా టఫ్ ఫైట్ ఉండబోతుందని ముందు నుంచి కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాము. నారా లోకేష్ మంగళగిరిలో 2వ బరిలోకి దిగారు. అక్కడ మురుగుడు లావణ్య వైసీపీ టికెట్ దక్కించుకున్నారు. మురుగుడు లావణ్య కొత్త క్యాండిడేట్, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె రాజకీయాలకి చాలా కొత్త. మొదటిసారి టికెట్ దక్కించుకొని నారా లోకేష్ పై ఆమె బరిలో నిలిచారు. వైసీపీ టీడీపీ 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టుగానే ఎలక్షన్ సర్వేస్ లో కూడా కీన్ కంటెస్ట్ కొనసాగుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఇక బాపట్ల విషయానికి వస్తే వైసీపీకి ఎడ్జ్ ఉంది. పత్తిపాడు కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. గుంటూరు వెస్ట్ విషయానికి వద్దాం. ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపల్లిలో కూడా అలయన్స్ కి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. ఇక ప్రకాశం విషయానికి వద్దాం. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి ప్రకాశం జిల్లాలో చీరాలలో ఎడ్జ్ వైసీపీ కొనసాగుతోంది. ఒంగోలు అలయన్స్ కి ఇచ్చారు. కందుకూరు ఎడ్జ్ వైసీపీ కొనసాగుతోంది. కొండపి అలాగే కనిగిరి విషయానికి వస్తే అలయన్స్ కి అక్కడ ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. దర్శి విషయానికి వద్దాం. ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. పర్చూరు, అద్దంకి 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. ఇక ప్రకాశంలో మిగిలిన 3 నియోజకవర్గాలు సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు. ఇక్కడ చూడొచ్చు, మార్కాపురం ఎమ్మెల్యేని మార్చి కొత్త క్యాండిడేట్ ని దింపారు. అయితే మిగిలిన 2 నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థికి గెలిచే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ మాత్రం అలయన్స్ కి వైసీపీకి చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కూడా చూపిస్తూ ఉన్నారు. నెల్లూరు ఉమ్మడి 10 జిల్లాల విషయానికి వస్తే ఉదయగిరి వైసీపీ, సర్వేపల్లి వైసీపీ, వెంకటగిరి వైసీపీ, కావలి కూడా వైసీపీకి ఇచ్చారు. గూడూరు మాత్రం ఎడ్జ్ అలయన్స్ లో ఉండబోతోంది, అలయన్స్ కి అవకాశం ఉంది అని చెప్పి గూడూరుకు సంబంధించి సర్వే రిపోర్ట్ వచ్చింది. అలాగే చాలా 3 కీన్ కంటెస్ట్, అంటే నువ్వా నేనా అని చెప్పి తలపడుతున్న 3 నియోజకవర్గాలు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో సూళ్లూరుపేట, ఆత్మకూరు, కొవ్వూరు. సో ఇక్కడ ఆత్మకూరు విషయానికి వస్తే ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 9వ ఆయన బరిలోకి దిగారు. సో ఈసారి ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పి ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లుగా కూడా ఈసారి కీన్ కంటెస్ట్ అక్కడ నుంచి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే నారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ అలయన్స్ కి, అలాగే ఈ జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ కి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కడప 10 అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కడప టౌన్ లో వైసీపీకి అవకాశం ఉన్నట్లు, మైదుకూరులో అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగిలిన 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు వైసీపీకి అవకాశం ఉన్నట్లు, ఒక్క చోట మాత్రం ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. అక్కడ
ప్రొద్దుటూరు విషయానికి వస్తే చాలా సీనియర్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అలాగే వరదరాజుల రెడ్డి ఈ ఇద్దరు కూడా గురు శిష్యుల మధ్య పోటీ చాలా టఫ్ గా ఉండబోతున్నట్లు మనకి ముందు నుంచి చూసాం. అక్కడ ఇద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు, రాజకీయ ఉద్దండులు. సో ఇక్కడ ప్రొద్దుటూరులో ఇప్పుడు అలయన్స్ వర్సెస్ వైసీపీ చాలా కీన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కర్నూలు విషయానికి వద్దాం. 14 నియోజకవర్గాలు. ఈ 14 నియోజకవర్గాల్లో నందికొట్కూరు వైసీపీకి వన్ సైడెడ్ గా విన్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. దోన్ లో కీన్ కంటెస్ట్ ఉందని చెప్పారు. పత్తికొండ అలాగే బనగానపల్లి, పత్తికొండలో వైసీపీ ఎడ్జ్, బనగానపల్లిలో అలయన్స్ ఎడ్జ్ ఉందని చెప్పారు. ఇక ఆలగడ్డ, కోడుమూరులో వైసీపీ ఎడ్జ్ కనిపిస్తోంది. శ్రీశైలంలో మాత్రం అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక కర్నూలు, ఆలూరు, నంద్యాల, ఎమిగనూరు ఈ 4 నియోజకవర్గాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. అలాగే ఎమిగనూరు తర్వాత మంత్రాలయం మనందరికీ తెలుసు, అక్కడ వైసీపీకి అలాగే టీడీపీకి, జనసేన, బీజేపీ అలయన్స్ కి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడ మాత్రం అలయన్స్ కే ఎడ్జ్ ఉన్నట్లు కూడా ఆత్మసాక్షి సర్వే సంస్థ తెలుపుతోంది. మంత్రాలయం ఎడ్జ్ ఫర్ అలయన్స్ అని చెప్పి చూపిస్తున్నారు. ఇక పాణ్యం, ఆదోని, రాప్తాడు ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఎడ్జ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక రాయదుర్గం, హిందూపూర్ ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. హిందూపూర్ మనందరికీ తెలుసు, టీడీపీ కంచుకోట, మరొకసారి బాలకృష్ణ అక్కడ బరిలోకి దిగారు. సో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అలయన్స్ కి అవకాశం ఉంది. ఉరవకొండలో మాత్రం చాలా టఫ్ ఫైట్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పుట్టపర్తిలో కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది. పెనుగొండలో అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. కదిరిలో అలాగే ధర్మవరం, గుంతకల్ ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాడిపత్రిలో కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. సింగనమలలో ఎడ్జ్ ఫర్ వైసీపీ ఉంది. అనంతపూర్ అర్బన్ లో అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందని, మదనపల్లి, చంద్రగిరిలో వైసీపీకి అవకాశం ఉన్నట్లు ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. అలాగే కుప్పం అలయన్స్ కి అవకాశం ఉంది. పలమనేరు ఎడ్జ్ ఫర్ వైసీపీ, పీలేరు ఎడ్జ్ ఫర్ అలయన్స్, పుంగనూరు అలాగే శ్రీకాళహస్తి ఈ 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది, ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ఇక తంబలపల్లి కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. తిరుపతి, సత్యవేడు వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. నగరి, రోజా నియోజకవర్గం చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. అక్కడ ఆల్రెడీ సొంత పార్టీలోనే అనేక మంది వ్యతిరేకతతో ఉండటంతో రోజాకి కాస్త ఇబ్బందిగా ఉంది. నియోజకవర్గంలోని వార్తలు దాదాపు 1 సంవత్సరం నుంచి వస్తూ ఉన్నాయి. ఆ వ్యతిరేకత సద్దు మనగకపోతే ఆమె గెలుపు కొంత కష్టమయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడినట్లే సర్వే సంస్థ కూడా అలయన్స్ కి నగరిలో అవకాశం ఉంది అనే వార్తని చూపిస్తోంది. అలయన్స్ కి అక్కడ స్కోప్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు ఈ 3 నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సర్వే చేసిన సంస్థ యొక్క సిఇఓ మూర్తి, అలాగే ఆయన ఐఐటి ఖరగ్పూర్ నుంచి చేశారు బిఈ, ఎంటెక్ ఐఐటి కాన్పూర్ నుంచి చేశారు. సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఎస్ఏఎస్ గ్రూప్ చైర్పర్సన్ గా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆత్మసాక్షి సర్వే సంస్థ గతంలో కూడా అనేక సర్వేస్ ని రిలీజ్ చేసింది. చాలా నిజానికి చాలా దగ్గరగా ఉంటూ, అంటే రియాలిటీకి దగ్గరగా ఉంటూ వాళ్ళ సర్వే సంస్థల్ని వాళ్ళ సంస్థల ద్వారా సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా వెల్లడిస్తుంది. సో దాదాపు కొన్ని 10ల సంఖ్యలో పేజెస్ తో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న 3 ఆఫ్ ద పీపుల్, 3 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ తో ఈ సర్వే రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. సో ఇక ఎన్నికలకి ఎంతో కాలం లేదు. అందరూ నేతలంతా ప్రజల దగ్గరికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ఉన్నారు. 90 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల టఫ్ ఫైట్ ఉంది, మరికొన్ని చోట్ల టీడీపీకి అవకాశం ఉంది. ఉమ్మడి కూటమికి అంటూ ఇచ్చిన ఈ సర్వే సంస్థ ఎంతవరకు నిజమవుతుంది మరికొన్ని రోజుల్లో వేచి చూద్దాం.